హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గొరికలు అనే చేపలతోనే ఫుల్ ఫిష్ ఫ్రై చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేసుకుంటే ముళ్ళుతో కూడా తినచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగంత సాల్టు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కొద్దిగంత కార్న్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగంత ఆయిల్. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకొని అందులో కొట్టి పోసుకుందాం. ఒక నిమ్మకాయని 2 దెబ్బలుగా చేసుకునేసి ఇత్తనాలు తీసుకొని ఆ రసాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గొరిక చేప తీసుకునేసి దానికి ఫుల్గా అప్లై చేద్దాం చేప మొత్తానికి. కాకపోతే నీట్గా పొలుసులు, లోపల చెత్త ఇవన్నీ నీట్గా తీసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుంటే స్మెల్ లేకుండా చూడండి ఆ విధంగా నీట్గా లోపల కూడా మసాలాలు పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. 2 ఘాట్లు పెట్టుకునేసి ఆ విధంగా పెడితే మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది. లోపల ముళ్ళుతో సహా తినడానికి బాగుంటుంది. అసలు చేపకి ప్రత్యేకంగా ముళ్ళే తినాలి, అదే మనకి మెయిన్. ఈ విధంగా పూసి రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక బాండీ పెట్టుకుందాం. పెట్టేసుకునేసి దాంట్లో ఆ చేపలు మునిగేంత ఆయిల్ వేసుకుందాం. అంటే ఎక్కువ అవసరం లేదు, మీడియం. ఇప్పుడు ఏంటంటే ఆ నూనెని వేడెక్కనిచ్చి ఒక్కొక్క చేప అందులో వేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే జరుపుకుంటే కదిలిస్తే అడుగు మాడకుండా బాగా కాలుతుంది. ఇప్పుడు ఏంటంటే 2 వైపులా తిప్పుకుంటే చేప ఫ్రై అయ్యేది మనకు బాగా కనపడుతుంది కదా. 2 వైపులా తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకుందాం. చూడండి, ఇదిగో ఫ్రై అయ్యాయి. వీటిని తీసి ఏంటంటే ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఓకేనా? మిగిలిన వాటిని కూడా
సేమ్ ప్రాసెస్ అదే విధంగా వేసేసుకొని 2 వైపులా కాల్చుకునేసి తీసి ప్లేట్లోకి వేసేసుకున్నాం అంతే. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఆ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు బాగా ఉడికి ముళ్ళుతో సహా తినగలిగే విధంగా ఉంటుంది. కానీ ముళ్ళు కంపల్సరీ తినాలా, తింటేనే మన ఒంటికి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్ ఫిష్ ఫ్రై. ఓకేనా.